మిత్రులకు శుభోదయం. నేను మీ శ్రేయభిలాషి జేఎస్ బావజాన్. జేఎస్బి విత్ యూ యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం. చిత్తూరు జిల్లా జీడినెల్లూరు వద్ద ఉన్న జెన్ గుజ్జు పరిశ్రమ వద్ద గత 2 రోజులుగా మామిడి లోళ్లతో ట్రాక్టర్లు బారులు తిరిగినట్లు సమాచారం అందుకున్నాం. ఉద్యాన శాఖ అధికారి సతీష్ అక్కడ చేరుకుని రైతులతో చర్చించారు. ఇక జెన్ గుజ్జు పరిశ్రమ యాజమాన్యంతో కూడా చర్చించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొందరపడి తోతాపురి మామిడికాయలు కొయ్యవద్దని ఉద్యాన శాఖ అధికారి సతీష్ రైతులకు సూచించారు. గంగాధరం నెల్లూరు పంచాయతీలో జైన్ ఫామ్ ఫ్రెష్ ఫ్యాక్టరీలను ఆయన సందర్శించారు. మామిడి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని యాజమాన్య ప్రతినిధులను ఆయన కోరారు. ఫ్యాక్టరీ వద్ద వేచి ఉన్న మామిడి రైతులతో ఉద్యాన శాఖ అధికారి సతీష్ మాట్లాడారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆగస్టు వరకు తోతాపురి మామిడికాయలను జిల్లాలోని పల్ప్ జ్యూస్ ఫ్యాక్టరీలు కొనుగోలు చేస్తాయని ఆయన పేర్కొన్నారు. టన్ను ధర 7,000కు ఎట్టి పరిస్థితులు తగ్గదన్నారు. ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఆయన రైతులకు భరోసా ఇచ్చారు. రైతులు ట్రాక్టర్లు తీసుకొచ్చే మామిడికాయలను 24 గంటల్లోపే అన్లోడింగ్ చేసుకోవాలని జైన్ ఫ్యాక్టరీ సిబ్బందికి ఆయన ఆదేశాలు జారీ చేశామన్నారు. పక్వానికి రాకముందు రైతులు కాలు కోసి నష్టపోకూడదని ఆయన హితవు పలికారు. రాబోయే రోజుల్లో మామిడి టేబుల్ రకాలు కూడా గిట్టుబాటు ధరలు లభించే అవకాశం ఉందని, మంచి పక్వానికి 70-80% పైబడి ఉన్న తోతాపురి రకాన్ని కోతలు కోసి దగ్గరలో ఉన్న గుజ్జు పరిశ్రమకు తరలిస్తే రైతులకు గిట్టుబాటు ధరలు లభించే అవకాశం ఉందని ఈ సందర్భంగా ఆయన సూచించారు. పక్వానికి రాని కాయలు తరలించిన గుజ్జు పరిశ్రమలు గుజ్జు శాతాన్ని బట్టి ధరలు నిర్ణయించే అవకాశం ఉందని, అప్పుడు రైతులు నష్టపోయే అవకాశం ఉందని, కాబట్టి చిత్తూరు జిల్లా పరిధిలోని మామిడి రైతులు దాదాపు 80% పైబడి పక్వానికి వచ్చిన తోతాపురి రకానికి వారికి దగ్గరలో ఉన్న గుజ్జు పరిశ్రమకు తరలిస్తే ఎట్టి పరిస్థితులను కూడా టన్ను 7,000కు తగ్గదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.